హలో అండి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, బయట వర్షం పడుతోంది, వాతావరణం చాలా చల్లగా ఉంది. కాని ఓ పల్లెటూరు అబ్బాయి మనసులో మాత్రం పెద్ద తుఫానే రేగుతోంది. ఎందుకంటే ఆ రోజు 10th క్లాస్ రిజల్ట్స్ డే. ఎన్నో ఆశలతో దేవుడా ఎలాగైనా పాస్ చేయించూ అని దండం పెట్టుకుంటూ రిజల్ట్స్ చూసుకున్నాడు. కాని స్క్రీన్ మీద కనిపించిన ఆ ఒక్క పదం ఫెయిల్ అంతే. ఆ ఒక్క మాటతో అతని ప్రపంచం తలకిందులైపోయింది. మరి అలా 10th ఫెయిల్ అయిన అబ్బాయి ఆ తర్వాత నెలకు లక్షలు సంపాదించేంత పెద్ద యూట్యూబర్ ఎలా అయ్యాడు? అసలేం జరిగింది? ఈరోజు మన విశ్లేషణలో ఈ విషయాన్నే డీప్గా తెలుసుకుందాం. సరే, రిజల్ట్ వచ్చాక బయట పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్లో గుసగుసులు స్టార్ట్ అయ్యాయి. ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే ఊర్లో ఉండే ఒక పెద్దాయన ఒక మాట అన్నాడు. ఇప్పటి పిల్లలు ఫోన్లు మాత్రమే చూస్తారు, చదువులెక్కుతాయా ఏంటి అని. అబ్బా, దెప్పిబొడుపు ఎలా ఉంటుందో తెలుసా? ఒక పదునైన బాణం గుచ్చుకున్నట్లుంటుంది. ఒక పక్క ఫెయిల్ అయ్యానన్న బాధ, ఇంకో పక్క ఈ సొసైటీ వేసే సెటైర్లు. నిజంగా ఏ స్టూడెంట్కైనా ఇది చాలా చాలా కఠినమైన పరిస్థితి అని చెప్పాలి. బయట అవమానాలు భరించి ఎలాగోలా ఇంటికొస్తే అక్కడ పరిస్థితి ఇంకా ఎమోషనల్గా ఉంటుంది గదా. ఇంట్లో భయంకరమైన సైలెన్స్. నీ చదువు కోసం మేమెంత కష్టపడ్డామో తెలుసారా అంటూ వాళ్ళమ్మ ఏడుస్తుంటే ఆ అబ్బాయికి ప్రాణం పోయినంత పనైంది. ఇక నాన్న కోపమైతే పీక్స్లో ఉంది. ఇక చదువు ఆపేసి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని నేర్చుకో అని గట్టిగా తేల్చి చెప్పేశారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జస్ట్ మార్కులు తగ్గితేనే తట్టుకోలేరు కదా. అలాంటిది ఏకంగా ఫెయిల్ అయితే ఆ ఇంట్లో ఉండే ఎమోషనల్ ప్రెషర్, ఆ ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ చీకటి గదిలో ఒంటనిగా కూర్చున్న అబ్బాయి మైండ్లో రన్నవుతున్న ఒకే ఒక్క ప్రశ్న, నేను నిజంగా దేనికీ పనికి రానివాడినా అని. ఎందుకంటే మన సొసైటీ, మన ఫ్యామిలీ అన్నీ కూడా ఒక మనిషి వాల్యూని కేవలం మార్కుల ఆధారంగానే డిసైడ్ చేసినప్పుడు ఎవరికైనా ఇలాంటి డౌటే వస్తుంది కదా. నా జీవితం ఇంతటితో అయిపోయిందా అంటూ అతను ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. కేవలం ఒక్క ఎగ్జామ్లో పాస్ కాలేకపోతే ఇక లైఫ్లో పూర్తిగా ఓడిపోయినట్లేనా? కానీ ఇక్కడే అసలు కథ మొదలైందండి. ఆ రాత్రి నిద్రపట్టక ఊరికే మొబైల్లో యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే సడన్గా అతని లైఫ్ని టర్న్ చేసి ఒక వీడియో కనిపించింది. ఈ సొసైటీ ఏమో ఎప్పుడూ మార్కులే సర్వస్వం అని బ్రెయిన్ వాష్ చేస్తుంటుంది. కానీ ఆ వీడియోలో ఉన్న మెంటర్ ఏం చెప్పాడంటే, సక్సెస్ అవ్వడానికి మార్కులతో పనిలేదు బాస్, నీలో స్కిల్లుంటే చాలు అన్నాడు. ఆ ఒక్క మాట ఆ అబ్బాయి ఆలోచనల్లో పెద్ద బల్బు వెలిగేలా చేసింది. సక్సెస్కి ఒకే ఒక్క దారి లేదు, నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక కొత్త మైండ్ సెట్ అతనికి అక్కడే క్రియేట్ అయింది. అప్పటిదాకా డల్గా ఉన్న ఆ కుర్రాడి మైండ్లో అప్పుడే ఒక క్రేజీ ఐడియా వచ్చింది. అదేదో నేను వీడియోలు చేస్తే పోలా అని అనుకున్నాడు. చదువులో ఫెయిల్ అయ్యానన్న బాధ నుంచి బయటపడి డిజిటల్ క్రియేషన్ వైపు అడుగులేయడానికి పడిన ఫస్ట్ స్టెప్ ఇదే. ఎవరైతే తనను పనికి మాలినోరన్నారో వాళ్లందరికీ తన టాలెంటేంటో చూపించాలన్న కసి ఇక్కడ మొదలైంది. ఇది జస్ట్ ఒక ఆలోచన మాత్రమే కాదు, ఒక సరికొత్త ప్రయాణానికి పునాది అని చెప్పాలి. అయితే క్రియేటర్ అవడం అంటే ఓవర్ నైట్లో మ్యాజిక్ లాగా జరిగిపోదు కదా. తన దగ్గర ఉన్న ఓ పాత డబ్బా మొబైల్తోనే హలో ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో అంటూ ఫన్నీ వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. మొదట్లో ఎలా ఉంటుందో మీకు తెలుసుగా, అసలు వ్యూస్ రాలేదు. అయినా సరే వదిలిపెట్టలేదు. ఎవ్వరి సాయం లేకుండానే యూట్యూబ్ చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాడు. కనీసం పనికొచ్చే ఎక్విప్మెంట్ కూడా లేదు. అయినా సరే మొండి పట్టుదలతో నిద్రలేని రాత్రులు గడుపుతూ తన స్కిల్స్ని మెరుగుపరుచుకున్నాడు. చూస్తున్నారుగా ఈ నెంబర్, కేవలం 2. ఎంతో కష్టపడి ఆశగా తన ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తే వచ్చిన వ్యూస్ ఇవి. ఏంటి, కేవలం 2 వ్యూస్ మాత్రమేనా అనుకున్నాడు. అందులో ఇంకో ఫన్నీ విషయమేంటంటే ఆ రెండిట్లో ఒకటి తన ఫోన్లో తను చూసుకున్నదే. నిజానికి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుంది. కాని తను మాత్రం తనని చూసి తనే నవ్వుకున్నాడు. ఆ చిన్న ఫెయిల్యూర్ని లైట్ తీసుకొని ముందుకు సాగిపోయాడు. ఒక పని మొదలుపెట్టినప్పుడు వచ్చే ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులకి భయపడి ఆగిపోకూడదు అని అతను మనకి ప్రాక్టికల్గా చూపించాడు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కంటిన్యూస్గా వీడియోలు చేస్తూనే ఉన్నాడు. కాని రిజల్ట్ మాత్రం 0. వ్యూస్ రావు. చుట్టూ ఉన్నవాళ్ళెవరో నమ్మలేదు సరికదా, కనీసం ఎంకరేజ్ కూడా చేయలేదు. కాని అతనిలో ఒకటే స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయాడు. ఈ ప్రపంచం మొత్తం నన్ను నమ్మకపోయినా పర్లేదు, నా మీద నాకు నమ్మకం ఉంది అని. ఆ ఒక్క మాటే అతని కాన్ఫిడెన్స్ని నిలబెట్టింది. రిజల్ట్ ఎలా వస్తుందో తెలియకపోయినా సరే పగలు రాత్రిని తేడా లేకుండా అంతలా కష్టపడాలంటే నిజంగా గట్స్ ఉండాలి కదా. అలా కష్టపడుతుంటే ఎప్పటికైనా ఫలితం రాకుండా ఉంటుందా చెప్పండి? ఖచ్చితంగా వస్తుంది.
ఒకరోజు సడన్గా మొబైల్లో టింగ్ అని ఒక నోటిఫికేషన్ సౌండ్. ఓపెన్ చేసి చూస్తే బూమ్! ఒక్కసారిగా 1,00,000 వ్యూస్. ఆ నెంబర్ చూడగానే అతనికస్సలు మాటలు రాలేదు. నెలల తరబడి తను పడిన కష్టానికి, ఆ నిద్రలేని రాత్రులకి దక్కిన బహుమతి అది. ఆ ఒక్క వీడియో వైరల్ అవడంతో అతని స్టోరీ మొత్తం మారిపోయింది. సక్సెస్ అనేది ఎప్పుడూ చాలా సైలెంట్గా మొదలవుతుంది, కానీ అది కొట్టే హిట్టు మాత్రం అందరికీ వినిపిస్తుంది అనడానికి ఈ 1,00,000 వ్యూస్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఆ ఒక్క వైరల్ వీడియోతో అతని లైఫ్ జెట్ స్పీడ్ అందుకుంది. సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగడం స్టార్ట్ అయింది. మొదటి రోజు వచ్చిన ఆ 2 వ్యూస్ నుంచి 1,00,000 వ్యూస్కి రీచ్ అయి అక్కడనుంచి ఏకంగా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడం. నిజంగా ఇదొక అద్భుతమైన జర్నీ కదా. కంగ్రాచులేషన్స్ 100K సబ్స్క్రైబర్స్ అని యూట్యూబ్ నుంచి మెయిల్ చూడగానే ఆ అబ్బాయి కళ్లమ్మట ఆనంద బాష్పాలొచ్చేశాయి. ఆ సిల్వర్ ప్లే బటన్ పట్టుకున్నప్పుడు తను పడిన కష్టం, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా ఆ కన్నీళ్లతో పాటే కరిగిపోయాయి. ఇక్కడ మనం ఇంకో సూపర్బ్ చేంజ్ని గమనించాలి. గుర్తుందా? ఒకప్పుడు చదువు ఆపేసి పనికి తొమ్మన్న నాన్న, ఫెయిల్ అయ్యాడని ఏడ్చిన అమ్మ ఇప్పుడు అదే అబ్బాయి కట్టుకున్న సొంత స్టూడియోలో నిలబడి ఎంత ప్రౌడ్గా ఫీలవుతున్నారో తెలుసా? నువ్వు ఫెయిల్ కాలేదురా, నీ దారి వేరే అంతే అని అమ్మ దగ్గరికి తీసుకుంటే, నా కొడుకిప్పుడు అందరికీ ఇన్స్పిరేషన్ అని నాన్న కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నారు. కేవలం పుస్తకాలు చదివితేనే కాదు, డిజిటల్ వరల్డ్లో మనకున్న స్కిల్తో కూడా లైఫ్లో సెటిల్ అవ్వొచ్చు, లక్షలు సంపాదించొచ్చు అని ప్రూవ్ చేసి తన పేరెంట్స్ ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేశాడు. సో ఫైనల్గా ఎంతోమంది ఆడియన్స్ ముందు స్టేజ్ మీద నిలబడి తను చెప్పిన విషయాలను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు? సింపుల్ అండి. 10థ్లోనో ఇంటర్లోనో ఫెయిల్ అవ్వడమంటే లైఫ్లో ఓడిపోయినట్లు కాదు. సక్సెస్ అవ్వడానికి ఒక్కటే దారి లేదు, బోలెడు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మనలో ఉన్న టాలెంట్ని మనం నమ్మి గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా ఈ ప్రపంచం మనల్ని గుర్తించే రోజు వస్తుంది. ఒక్క పల్లెటూరి కుర్రాడికి యూట్యూబ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ఇంత పెద్ద లైఫ్ని ఇచ్చిందంటే స్కిల్ ముందు డిగ్రీలు, మార్కులు ఇవన్నీ జస్ట్ నంబర్స్ మాత్రమే అని మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. మన ఈ విశ్లేషణ ముగింపులో మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఇదే. మార్కులు అనేవి మన లైఫ్లో ఒక చాప్టర్ మాత్రమే, అంతేకాని అదే లైఫ్ కాదు. ఈ స్టోరీ మనకు చెప్తున్న అసలైన నిజం ఇదే. అయినా ఈ సొసైటీ ఒక మనిషి టాలెంట్ని కేవలం రిపోర్ట్ కార్డులో ఉండే ఆ 2 అంకెల మార్కులతో ఎందుకు డిసైడ్ చేస్తుంది? అసలైన ప్రతిభకి మార్కులొక్కటే కొలమానం కాదని ఈ కుర్రాడి ప్రయాణం 100% ప్రూవ్ చేసింది కదా. కాబట్టి సక్సెస్ని కొలిచే ఆ పాత పద్ధతులను మనం ఇకనైనా మార్చుకోవాల్సిన టైం రాలేదంటారా? ఖచ్చితంగా ఆలోచించండి. మన స్కిల్ని మనం నమ్ముకుంటే ఈ డిజిటల్ యుగంలో ఎవరైనా సరే తమకంటూ ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంతే కదా.